హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 5th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు ఇంట్రాడేలో హై వోలటైల్ గా చూసాం. ఓవరాల్ గా పాజిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ 22,514 దగ్గర. సో దాదాపుగా 80 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. కాకపోతే ఈ రోజు క్యాండిల్ చూస్తే ఇంట్రాడేలో హై వోలటైల్ ఉంది. చాలా హైయర్ లెవెల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వచ్చింది డౌన్ సైడ్ కి. సో మన లెవెల్స్ ని టెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 22,290 మనకి సపోర్ట్ లెవెల్, కాకపోతే 22,310 ఆర్ 320 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. సో 22,385 కూడా మనం మంచి సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. సో అక్కడ కూడా మనకి దానికన్నా కూడా క్రాస్ చేసి పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై క్లోజింగ్ బేసిస్ లో ఈ రోజు క్లోజింగ్ బేసిస్ లో చూస్తే ఈ రోజే ఆల్ టైమ్ హై 22,514. అండ్ ఇంట్రాడేలో చూసినా గానీ ఈ రోజే ఆల్ టైమ్ హై ఈ రోజు 22,615 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ 22,615 వద్ద హై రెసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,760 అండ్ డౌన్ సైడ్ మనకి 22,385 ఇమీడియట్ సపోర్ట్. దాని తర్వాత 22,300, దాన్ని బ్రేక్ చేస్తే 22,180. ఇది మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన బై ఆన్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా హై వోలటైల్ గానే ఉండింది ఈ రోజు. లోయర్ లెవెల్లో మనం అనుకున్న లెవెల్ దగ్గరే మంచి సపోర్ట్ తీసుకుంది. 47,720, దానికన్నా కింద 47,465, 47,220. ఈ మూడు కూడా సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,500. సో ఇప్పుడు మనం రేపు మనకి ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది. దాని అవుట్కమ్ వచ్చేంత వరకు కూడా, అంటే మార్నింగ్ 10 తర్వాత 10-10:30 వరకు కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ ఎలాంటి ట్రేడ్ తీసుకోకుండా రివ్యూ అవుట్కమ్ వచ్చిన తర్వాత పొజిషన్ బట్టి ట్రేడ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. సో లెవెల్స్ రాసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న కీ లెవెల్ 47,045. దానికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు తీసుకునే స్టాక్స్ మన స్కానర్ లో బుల్లిష్ మోడ్ లో ఉన్న స్టాక్స్. ఇది ప్రతిరోజు నేను బ్లాగ్ లో రాస్తున్నాను. ఇంట్రాడే రేంజ్ ఎలా ఉండొచ్చు నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, పివోట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత పీసీఆర్ ఎక్కడ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా నేను ప్రతిరోజు బ్లాగ్ లో రాయడం జరుగుతుంది. సో దాంతో పాటుగా మన స్కానర్ లో మొమెంటమ్ స్టాక్స్ అంటే ఈ రోజు హై వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్, నార్మల్ వాల్యూమ్, యావరేజ్ వాల్యూమ్ కన్నా కూడా చాలా ఎక్కువ వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్. దాని తర్వాత బుల్లిష్ అండ్ బేరిష్ స్టాక్స్ లిస్ట్, ఇవన్నీ కూడా స్కానర్ నుంచి తీసుకొని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు బ్లాగ్ చూడొచ్చు, mytradinglevels.blogspot.com. ఇది నా బ్లాగ్ అడ్రస్, mytradinglevels.blogspot.com. సో ఇందులో నుంచే మనం రెండు స్టాక్స్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నుంచి డాబర్ తీసుకుందాం. డాబర్ చాలా వీక్ గా కనపడుతుంది. ఈవెన్ ఈ రోజు మనకి ఫ్యూచర్స్ డేటాలో హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డ్రాప్ అయింది, అంటే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్ ఇది. సో డాబర్ కి మనం ఫస్ట్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో డాబర్ లో చాలా వీక్నెస్ కనపడుతుంది. లాస్ట్ 3-4 డేస్ కొంచెం ర్యాలీ వచ్చింది, ఈ స్టాక్ లో కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది, కానీ ఈ రోజు క్యాండిల్ మాత్రం హెవీ ఫాల్ ఉంది. సో ఒకటి ఇంపార్టెంట్ లెవెల్, ఈ రోజు హై చూస్తే ఆల్మోస్ట్ మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ చూసాం ఇది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఐదర్ వే మనం ట్రేడ్ చేసుకోవచ్చు, ఐదర్ బై ఆర్ సెల్, ఎలా అయినా చేసుకోవచ్చు. మనం ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి టువర్డ్స్ 515 ఆర్ 520 లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. దీంట్లో ఓన్లీ క్లోజింగ్ బేసిస్ లో 527 కన్నా పైకి వస్తే కొంచెం పాజిటివ్ లోకి రావచ్చు, కానీ అదర్వైజ్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది లోయర్ లెవెల్లో మనకి 485 ఆర్ 480 లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మనం లాంగ్ ఎంట్రీస్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే 480 ఆర్ 485 లెవెల్ దగ్గర మనకి ఒక మంచి బుల్లిష్ ఫార్మేషన్ ఉండాలి, అంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంటే అప్పుడు మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇది ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు డాబర్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి జొమాటో ఈరోజు ఆల్మోస్ట్ 4.9% పెరిగింది, 187 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది లోయర్ లెవెల్లో. మనం జాగ్రత్తగా స్టాక్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ ఈ 4-5 డేస్ ఇక్కడే కన్సల్టేట్ అయిన తర్వాత ఈ రోజు ఒకటి స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్ తోని వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు లో చూస్తే టీ లైన్ సపోర్ట్.
సో ఈ టీ లైన్ సపోర్ట్ దగ్గర ఎప్పుడైతే స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ వస్తుందో అది ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది ర్యాలీ. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 196, దాని తర్వాత 208. ఇవి రెండు మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏరియాస్ లాగా తీసుకోవచ్చు. ఈ జొమాటోలో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి మంచి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడున్న 187 ఆర్ 1 or 2 రూపీస్ డౌన్ కి వస్తే దీంట్లో ఒక మంచి ఎంట్రీ అనుకోవచ్చు. స్టాప్ లాస్ ఓన్లీ మంత్లీ పివోట్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. ఈ మంత్లీ పివోట్ లెవెల్ వచ్చి 171.80. ఈ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు డిస్కస్ చేసిన స్టాక్స్ ఏవి కూడా రికమెండేషన్స్ కాదు. బై ఆర్ సెల్ అనే రికమెండేషన్ ఎలాంటి లేదు. ఓన్లీ మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడింగ్ ఎట్లా చేసుకోవచ్చు అనేది నేర్చుకోవడానికి మాత్రమే ఈ వీడియోస్ యూస్ చేస్తున్నాం. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.